భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ శిక్ష ఎవరికి? రచన శ్రీమతి వేదుల సత్య పద్మావతి. శిక్ష ఎవరికి కథ. ఇక కథలోకి వెళితే, వాడవాడంతా గోలగోలగా ఉంది. నేను రాత్రి 2 వరకు మిల్లులో డ్యూటీ చేసి వచ్చాను. మంచి నిద్రలో ఉండగా ఆ గోలకి మెలకు వచ్చి లేచి బయటకు వచ్చాను. మాది పట్టా భూములతో బైపాస్ రోడ్డుకి దగ్గరగా మెట్ట దగ్గర ఏర్పడిన చిన్న కాలనీ. అందరూ రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటాం. కాలనీలో ఏదో ఒక గొడవ కామన్. కానీ అందరూ రాజయ్య గంగ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నారు. నాకు నిద్రమత్తు దిగిపోయింది. గబగబా అటు వెళ్ళాను. మా ఆవిడ, అమ్మ అక్కడే ఉన్నారు. ఏమైంది? నా భార్యను అడిగాను. శ్రీనును చంపేశారంట, మెల్లిగా చెప్పింది. ఉలిక్కి పడ్డాను. శ్రీను నాకు బాగా తెలిసిన కుర్రాడే. వాడు 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు రాజయ్య నేను పనిచేసే మిల్లులో వాడికి పని ఇప్పించమన్నాడు. వాడు నేను మళ్ళీ పరీక్ష కట్టి పాస్ అవుతాను, నాకు ఇంకా చదవాలని ఉంది అన్నాడు. రాజయ్యకు నచ్చజెప్పాను. వాడా తర్వాత 10th, ఇంటర్ అయ్యి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మా ఆవిడ వాడికి పుస్తకాలకి అది సాయం చేస్తూ ఉంటుంది. నేను వాడి విషయంలో చాలా సంతోషించేవాడిని. కానీ ఇదేమిటి ఇలా జరిగింది? ఇంతలో అక్కడికి కాలేజీ పిల్లలు, వాడి స్నేహితులు వచ్చేశారు. నన్ను చూసి శ్రీను బాబాయ్ కొడుకు రమణ నా దగ్గరకు వచ్చి, మావా, తమ్ముణ్ణి చంపేశారు, బాడీ పోస్టుమార్టం అవ్వకుండా ఇవ్వరంట అంటూ చెప్పాడు ఏడుపు ఆపుకుంటూ. ఊరుకో రమణ, జరిగిపోయింది తిరిగి తేలేం, మనం జరగాల్సింది చూద్దాం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పద, నేను వస్తాను, అక్కడికి వెళదాం అన్నాను. నేను మరికొందరు పోస్టుమార్టం జరిగే చోటుకు వెళ్ళాం. తల పగలగొట్టారు. 8 కత్తిపోట్లు శరీరంలో. వాడిని అలా చూస్తే నాకు దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరు చేశారో, ఎందుకు చంపారో తెలీదు. పోలీసులు కుక్కలతో బయలుదేరారు. కానీ అవి ఊరి చివర చెరువు వరకు వెళ్ళి ఆగిపోయాయి. స్నేహితులు కోపంతో ఊగిపోయారు. అంతా గందరగోళం. ఆ రోజు కాలేజీకి సెలవు ఇవ్వడంతో విద్యార్థులు చాలామంది అక్కడే ఉన్నారు. అల్లరి జరగకుండా పోలీసులు వచ్చారు. ప్రభుత్వం కొంత కాంపన్సేషన్ ప్రకటించింది. సాయంత్రానికి వేడి చల్లారింది. అప్పుడు అంత్యక్రియలు జరిగాయి. రాజయ్య గంగలను సముదాయించడం చాలా కష్టమైంది. ఒక్కగానొక్క కొడుకు. ఆ గాయాలకు మందు లేదు, కాలమే మాన్పాలి, అంతే. కొన్నాళ్లకు అందరూ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు సర్దుకున్నారు. కాలం ఎవరి కోసం ఆగదుగా. శ్రీనుగాడు చనిపోయి 6 నెలలు గడిచాయి. పోలీస్ కేసు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఆ రోజు సాయంత్రం రమణ మా ఇంటికి వచ్చాడు. చాలా డేలాగా కనపడ్డాడు. ఏమైంది రమణ? వాడి పక్కనే అరుగు మీద కూర్చుంటూ అడిగాను. నీతో మాట్లాడాలి అన్నాడు విచారంగా. చెప్పరా రమణ? వాడి భుజం తడుతూ అడిగాను. పోలీసులు ఏమీ చెప్పట్లేదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా అంటూ అన్నీ మనల్ని అడుగుతున్నారు మావా అన్నాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా రమణ? నేను వాడిని అడిగాను. వాళ్ళకి తెలుసని నా అనుమానం మావా. నువ్వు కాస్త ఎవ్వరగానం ఉన్నోడివి, నువ్వు తెలుసుకోరాదు అన్నాడు రమణ. అసలు నువ్వు వాడి కాలేజీ స్నేహితులను అడిగావా? ఎవరికి అవసరం ఉందో అని ప్రశ్నించాను తల వంచుకుంటూ. ఏదో ప్రేమ గొడవంట. పెద్దోళ్ళ పిల్లను ప్రేమించాడంట. కొందరేమో ఈడా పిల్లని ఏడిపించేవాడని, కొందరేమో ప్రేమించేవాడని చెప్పారు మావా. ఆ పిల్లది నగరం అన్న ఊరట. రోజు బస్సులో వచ్చి వెళ్ళేదట. విషయం చెప్పాడు రమణ. సరే, నేను తెలుసుకుంటానులే, రమణకు చెప్పి పంపేశాను. ఎలాగైతేనేం మొత్తం శ్రీనుగాడి కథ అంతా బయటికి లాగాను. కాలేజీలో తనకన్నా సీనియర్ గీత అనే అమ్మాయి వెంట పడేవాడని, ఆ అమ్మాయి చిరాకు పడేదని, రాను రాను ఆ అమ్మాయిని వేధించేవాడని తెలిసింది. వీడి బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి ప్రిన్సిపాల్కు చెప్పిందట. ఆయన హెచ్చరించాక వీడి వేధింపులు మరింత పెరిగాయట. లెక్చరర్ల ముందు బుద్ధిగా ఉండడం, ఎవరూ లేనప్పుడు ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి మరో 2 స్నేహితులతో వెళ్ళి కామెంట్లు చేస్తూ ఉండేవాడట. తను పెద్ద హీరోలా ఫీల్ అవుతూ ఉండేవాడట. ఒకరోజు క్లాసులో ఉండగా ఎవరో కలవడానికి వచ్చారని తెలిసి బయటికి వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చాడట.
వచ్చిన దగ్గర నుండి పళ్ళు నూరుతూ ఆ అమ్మాయిని తిడుతూ పెద్ద అందగత్తిని అనుకుంటోంది, దీని సంగతి చూస్తాను అంటూ ఏవేవో శపథాలు చేశాడట. స్నేహితులు ఏమైందిరా అంటే, అది నాకు వార్నింగ్లు ఇస్తోందిరా, చూస్తాను దాని సంగతి అన్నాడట. ఆ రోజు గీత కాలేజీకి రాలేదు. మర్నాడు రాగానే ఐ లవ్ యూ చెప్పాను కదా, అందరి చేత వార్నింగ్లు ఇప్పిస్తున్నావా, నేనేం భయపడను, పిచ్చి వేషాలు వేయకు అన్నాడుట. గీత నాకిష్టం లేదని నీకు ముందే చెప్పాను, నన్ను వేధించకు, నీ పని చూసుకో అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంటే జడ పట్టుకు లాగి అందగత్తెనని మిడిసిపడుతున్నావా, అదే లేకుండా చేస్తా అని హెచ్చరించాట. అది చూసిన లెక్చరర్సు తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్కి చెప్పడంతో వారం రోజులు కాలేజీ నుండి సస్పెండ్ చేశారట. తర్వాత శ్రీను మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడట. స్నేహితులు కూడా వాడితో ఎందుకని దూరం జరిగారట. గీత రావడం మానేయడం, వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని వేరే కాలేజీ మారుస్తాం, టీసీ ఇచ్చేయమంటే ప్రిన్సిపాలు మంచి స్టూడెంట్ని మేము ఎందుకు వదులుకుంటాం అని శ్రీనుకు టీసీ ఇచ్చి పంపించేశారట. వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడు పేరెంట్స్ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకువెళ్ళలేదట. దానివల్ల వాడి వేషాలు ఏమీ వీళ్ళకి తెలియలేదు. గీత కోసం ఊరు బయట కాయడం, బస్సును వెంబడించడం, కాలేజీ బయట కనిపిస్తే ఏడిపించడం మొదలుపెట్టాడుట. దానితో గీత కాలేజీకి రావడం మానేసింది. ఇదంతా జరిగిన నెల రోజుల తర్వాత వాడు తన ఇద్దరు స్నేహితులు కలిసి ఏదో ప్లాన్ చేశారట. ఆ రోజు తెల్లవారుజామున లేచి తయారై, అమ్మా నేను మా ఫ్రెండ్స్ చిన్న పని మీద బయటకు వెళుతున్నాం అని చెప్పి కూడా చేతిలో చిన్న ప్లాస్టిక్ సంచి, దానిలో సీసాతో బయలుదేరాడుట. ఎక్కడికి రా సీనుబాబు, నువ్వు అసలే సరిగ్గా కాలేజీకి పోవటం లేదని మీ బాబుకి నీ స్నేహితులు చెప్పారట, ఏటి చేస్తున్నావు, కొంప మీదకి ఏటి తేటం లేదు కదా అంది తల్లి. ఎవడే చెప్పిన వెధవ, కాళ్ళు విరిచేస్తాను వెధవకి నా జోలికొస్తే చిరాకుగా తల్లికి చెప్పి బయలుదేరాడట. మెట్ట దగ్గర నుండి ఆటోలో బయలుదేరి గీత ఉన్న ఊరు వెళదామనుకున్నాడనుకుంటా. వాడు చెయ్యబోయే పని ఎవరి ద్వారానో తెలిసినట్లుంది. తెల్లవారుజామునే కదా, మెట్ట దాటగానే చంపేశారు. కూడా ఉన్న సీసాలో యాసిడ్ ఉందట. వాడి స్నేహితులను అడిగితే తెలిసింది. ముందు రోజు రాత్రే కొన్నాడట ఆ అమ్మాయి మీద పోయడానికి. వాడిని రెచ్చగొట్టిన స్నేహితులే వాడి కూడా వెళ్ళడానికి భయపడ్డారు. అందుకే ఎవ్వరూ ఆ అమ్మాయి కుటుంబం వల్లే జరిగిందని చెప్పడానికి కూడా ముందుకు రాలేదు. ఆ సీసా పోలీసులకు చేరింది. వాళ్ళకి పరిస్థితి అర్థమై ఉంటుంది. మరో యాసిడ్ దాడి జరగకముందే వాడి జీవితం తెల్లారిపోయింది. వాడి మీద నిఘా ఉందని అర్థమవుతుంది. అంతా తెలుసుకున్నాకే అంతు చూసి ఉంటారు. ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. సాక్ష్యాధారాలు లేకపోతే ఏ కేసైనా మూతపడుతుంది. ఎంతో కష్టపడి తాము తిని తినక ఎన్నో ఆశలతో చదివిస్తుంటే పిల్లలు తమ జీవితాన్ని ఇలా అడ్డదారుల్లో నడిపిస్తే జరిగే నష్టం ఆ కుటుంబాన్ని ఎంత నిలిపేస్తోందో, శ్రీనుగాడి మరణం వాళ్ళకి ఎంత నరకమో ఎదురుగా చూస్తున్న నాకు అర్థమవుతోంది. వాడు చేయబోయిన అఘాయిత్యం వాళ్ళకి తెలిస్తే మరింత కుమిలిపోతారని నేను వాళ్ళకి చెప్పలేదు. స్నేహితులు, ఇప్పటి పిల్లల్లో ఉన్న మనస్తత్వాలను రచయిత్రి వేదుల సత్యపద్మావతి గారు మన కళ్ళకు కట్టినట్లు ఈ కథలో దృశ్యరూపకంగా చూపించారు కదా. నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి.